మార్కెటింగ్ లో ఉన్న వ్యక్తులు చాలా అద్భుతంగా నీట్గా ఏ కంపెనీ ఉన్నా పర్లేదు బాగుండాలి అని అనుకునేవాడిని. కానీ కరెక్ట్ గా అప్లైన్ దొరకక, కరెక్ట్ ప్రొడక్ట్ దొరకక, కరెక్ట్ ప్లాన్ దొరకక సో చాలా మంది ఇబ్బంది పడి ఒక మంచి వ్యక్తులు కూడా బ్యాక్ టు ప్రెవిలియన్ అవుతున్నారు. సో నేనే ఒక ఆపర్చునిటీ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో రీసెంట్లీ నేను యాడ్ మొదలు పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన మీరు ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు ఏంటి సార్ ఈ ఆపర్చునిటీ? బయట లేనిది మీ దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏంటి? మీరుంటే గొప్పదా ఇది, మీ టీం ఉంటే గొప్పదా ఇది అని అంటే ఎస్, కానే కాదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్ని తెలిసిన వ్యక్తి ఒక కంపెనీలో ఒక సెక్టార్ లో ఉంటే మల్టీ డైమెన్షన్ లో అతను ఎన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో మీకు అర్థం అవుతుంది. రైట్, సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక అద్భుతం. అంటే 8th వండర్ అని చెప్పొచ్చు. 7 వండర్స్ ఉన్నాయి, 8th వండర్ అని చెప్పొచ్చు. 8th వండర్ ఎలా డైరెక్ట్ సెల్లింగ్ మనకి హెల్ప్ చేస్తుంది ఫస్ట్ చూసి, తర్వాత ఏ సెక్టార్ మీకు ఈజీ అవుతుంది అనేది సెకండ్ లో నేను చెప్తాను. ఇప్పుడు మీ అందరూ నాకు ఒకసారి మెసేజ్ రూపంలో చెప్తున్నారు. ఇప్పుడైతే పీపీటీ ఓకే కదా? ఇప్పుడు పీపీటీ ఓకే. సో జూమ్ ఇప్పుడే ఒక 1 వీక్ 2 వీక్ నుంచి అప్డేట్ అయింది, దాని ఆప్షన్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఓకే కదా? పీపీటీ షేర్ అవుతుంది కదా? ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో డైరెక్ట్ సెల్లింగ్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్, ఎవరు చూసినా డైరెక్ట్ సెల్లింగ్. మీకు తెలుసా 600 కంపెనీలు ఉన్నాయి వేస్ట్ సెక్టార్స్. ఒక గులకరాలు ఒక బస్తాలో 600 వేసి మంచివి ఒక 10-12 ఒక ముత్యాలు వేస్తే ముత్యాలను దొరకబట్టడం చాలా కష్టం. ఎసార్నో మనకు చెయ్యి పడితే గులకరాలే దొరుకుతాయి. అంటే అలాంటి చెత్త కంపెనీస్ ఉన్నాయి, చెత్త కంపెనీస్. అందులో చాలా మంది జాయిన్ అయ్యి ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు కూడా. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక అద్భుతం, వండర్, సరైన సెక్టార్ దొరికితే. సో డైరెక్ట్ సెల్లింగ్ మనకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఇది ఫస్ట్ మన టాపిక్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ చూడాలి. ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రెండు ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ. ఇది 2 బిజినెస్లే, కాకపోతే ఉప్పు కర్పూరం తెల్లనంత మాత్రాన మనం చూస్తే గుర్తుపట్టలేం, టేస్ట్ చేస్తే తప్ప. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇలా గుర్తుపడతామని తెలుసుకునే ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియాలి, ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటో తెలియాలి. ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరర్ కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కస్టమర్ మధ్యలో మిడిల్ మెన్ పర్సెంటేజ్ 70% వాటా ఉంటుంది. అంటే ఒక 10 రూపాయల సోపు ఫ్యాక్టరీలో తయారైతే 17 రూపాయలు, 18 రూపాయలు, 20 రూపాయలతో మనకు అంటగడుతుంటారు. అంటే ఒక 5 రూపాయల సోపు నుంచి 30-35 రూపాయలు మొత్తం మన దగ్గరకు వచ్చేసరికి వచ్చేస్తుంటుంది. అంటే ఈ మధ్యలో పేపరు, టీవీ, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ ఇలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో మొత్తం కట్ చేస్తే మ్యానుఫ్యాక్చరరే కస్టమర్ గనక ప్రోడక్ట్ సేల్ చేస్తే దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ సెల్లింగ్ మీనింగ్ కనుక మీకు అర్థమైతే డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకో మీకు క్లారిటీ వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడో అతనే కస్టమర్ కి ప్రమోట్ చేస్తే, సేల్ చేస్తే దాని డైరెక్ట్ సెల్లింగ్. కానీ మధ్యలో 600 కంపెనీలు, మీకు కంటబడుతున్న కంపెనీలు, మీ బామ్మలతో, మీ ఫ్రెండో, మీ నీబరో, మీ క్లాస్మేటో ఎవరో ఒకరు చేస్తున్న సెక్టార్ ఏంటంటే తెలుసా, ఏదేదో కంపెనీలు టైఅప్ అయిన ప్రొడక్ట్ మనకు అంటగట్టి ఇబ్బంది పడి మనీ సర్క్యులేషన్ అని, బావుకాయనని, బైక్ అని ఏదో మనం అంటగట్టి ఇబ్బంది పెట్టబోతున్నారు. ఇప్పుడు అవేర్నెస్ తప్పకుండా మనకు అవసరం. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఏ కంపెనీ అయితే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుందో వాళ్ళే కస్టమర్ కి ప్రమోట్ చేస్తే దాన్ని డైరెక్ట్ బిజినెస్ టు బిజినెస్ అని అంటాం అనమాట. సో ఇది ఒకటి మనకు క్లారిటీ రావాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? గల్లీలో స్టార్ట్ అయిందా, ఢిల్లీలో స్టార్ట్ అయిందా, కంట్రీలో స్టార్ట్ అయిందా, ఇంటర్నేషనల్ స్టార్ట్ అయిందా, ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? చాలా మందికి క్లారిటీ ఉండదు. ఎందుకనంటే ఎవరో ఒకరికి చెప్తారు ఇదేదో బాగుందన్నా అని, నాకు వచ్చింది నీకు వస్తుందని అంటారు, ఎంటర్ అయిపోతున్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పాతది, పురాతనమైనది, సనాతనమైనది. 1886 లో ఇండస్ట్రీ స్టార్ట్ అయితే ఇండియాలో 1996 లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి బైనరీ, నువ్వు జాయిన్ అవ్వాలి, 2 వ్యక్తులను జాయిన్ చేయాలి, ఒక పక్క ఇస్తాం, ఇంకో పక్క ఇస్తాం, ఈ పక్కలు నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, ₹1,00,000 ఇన్వెస్ట్ చెయ్యి, ₹1,00,000 పక్కోడితో పెట్టించు, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నాకొస్తే నీకొస్తే, ఇలాంటి దిక్కుమాలిన మాటలన్నీ వచ్చేసాయి. 1996 నుంచి మంచివి ఉన్నాయి, చాలా చెడ్డవి ఉన్నాయి. సో చెడ్డవి ఎక్కువ ఉండడం వల్ల
మంచివి మరుగున పడిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికి సో చాలా రకాలుగా అంటే మనం ఎట్లా గుర్తుపట్టొచ్చు వాటిని అంటే చెడ్డవి అని చెప్పేసి అనే ముందు సో దానికి ఒక యాక్ట్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో యాక్ట్ ఎట్లా గుర్తుపట్టొచ్చు అంటే నువ్వు జాయిన్ అయ్యి ఇద్దరు వ్యక్తులు జాయిన్ అయితే పిరమిడ్ షేప్ లో ఉన్న ప్రతిది కూడా ఇండియాలో ఇల్లీగలే. కంపెనీ గురించి మాట్లాడట్లేదు, నేను ప్లాన్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు జాయిన్ అయ్యి ఇద్దరు వ్యక్తులు జాయిన్ అవ్వండి అని ఎవరు చెప్పినా, పోలీస్ చెప్పినా, లాయర్ చెప్పినా, పొలిటీషియన్ చెప్పినా, ఎవరు చెప్పినా ఇల్లీగలే. ఇది నేను చెప్పట్లేదు. మీకు ఒకవేళ కనుక దీని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా టీం మీకు కాల్ చేసినప్పుడు సార్ గైడ్లైన్స్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఇస్తా అన్నారు సార్, మాకు ఏమని చెప్పండి, మీకు పీడిఎఫ్ ఒకటి సెండ్ చేస్తాం. అందులో క్లాజ్ నెంబర్ 8 లో పిరమిడ్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇండియా అని ప్రస్ఫుటంగా రాయబడింది. సో మీ దగ్గరికి వచ్చి మాకు మీరు ఎక్కువ లేదండి, మీరు జాయిన్ అవ్వండి, ఇద్దరు వ్యక్తులు జాయిన్ అవ్వమండి అని అంటే అది ఇల్లీగలే కాదు, టైం వేస్ట్, మనీ వేస్ట్, మొత్తం వేస్ట్. డైరెక్ట్ సెల్లింగ్ మీద బోర్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మీకు తెలుసు, ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. వ్యక్తిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా లేకపోతే మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఒక కంపెనీ లైఫ్ టైం ఉండాలి, లైఫ్ టైం మనకు అవకాశాలు ఇవ్వాలి. సో అలాంటి సెక్టర్ కావాలి అని అనుకుంటే ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మనీ సర్క్యులేషన్ కాదు, ఓకే, బైనరీ సిస్టమ్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా గుర్తుపడతాము, మంచి కంపెనీని ఎలా చెప్తారు మీరు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎలా గుర్తుపడతామంటే డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే దానికి అసెట్స్ ఉంటాయి, సైన్స్ ఉంటుంది, పేటెంట్ ఉంటాయి, సో ఓన్ బిల్డింగ్స్ ఉంటాయి, ఓన్ R&D ఉంటుంది, ఎన్నో సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అదే బైనరీ సెక్టార్స్ కి, చైన్ మార్కెటింగ్ కి, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కి ఎక్కడ ఫిజికల్ ప్రోడక్ట్ కనిపించదు. ఓకే, చీకటి గదులలో వ్యాపారం జరుగుతుంటుంది, వాళ్ళు వచ్చి ముంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అనబడదు. డైరెక్ట్ సెల్లింగ్ 1978 యాక్ట్, దాని పేరు ప్రైస్ చిట్ యాక్ట్ అంటారు. దాన్ని ప్రైస్ చిట్ యాక్ట్ నడుస్తుంది. దీని ద్వారా దొరికితే నువ్వు జాయిన్ అయ్యి ఇద్దరు వ్యక్తులు జాయిన్ అవ్వమని చెప్పేసారంటే పోలీసు అరెస్ట్ చేస్తారు. MLM మోసాలు, మల్టీ లెవెల్ మోసాలు అని చెప్పింది ఈ యాక్ట్ తోనే. కానీ ఇండస్ట్రీ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేరు అన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి ఇండస్ట్రీలోకి మీరు రాగలిగితే, అలాంటి సెక్టర్ మీకు దొరకగలిగితే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. ఎలా గుర్తుపడతాం సార్ ఇండస్ట్రీని అంటే IDSA, బాగా వినండి, IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుంటే అది 99% లీగల్. ఈ IDSA నాన్ ప్రాఫిటబుల్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సార్ ఇది మరి గవర్నమెంట్ ఆర్గనైజేషనా? కాదు. కానీ 1886 లో ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీ మెంబర్స్ ఈ సెక్టర్ లో ఉన్నారు. వీళ్ళే గైడ్లైన్స్ రావడానికి, వీళ్ళే లీగలైజ్ చేయడానికి గవర్నమెంట్ బ్యాక్ బోన్ గా ఉంది. కాబట్టి వీళ్ళ పర్మిషన్, వీళ్ళ మెంబర్షిప్ ఏ కంపెనీ అయితే తీసుకుందో వాళ్ళు 98%, 99% లీగల్ గా ఉంటారు. మరి ఆ 2% ఏంటి అని అంటే ఆ 2% అనేది 100% మనం గాడే చెప్తాం కదా, అందుకే 98% లీగల్ గా ఉంటారు. ఈ మెంబర్షిప్ తీసుకోకపోతే గుర్తుపెట్టుకోవాలి, ఈ మెంబర్షిప్ తీసుకోకపోతే ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఏమున్నా సరే అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు కదా అని బయట అంటుంటారు, కానీ పర్మిషన్ ఇవ్వలేదు. మరి మెంబర్షిప్ 1996 లో ఇండియాలో ఈ అంబ్రెల్లా స్టార్ట్ చేశారు. మరి ఎందుకు మెంబర్షిప్ ఇవ్వలేదు 600 కంపెనీలకి? సో ఇది జెన్యూన్ సెక్టార్ కు మాత్రమే పర్మిషన్ ఇస్తుంది, మెంబర్షిప్ ఇస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేయండి. సో ఒక అద్భుతమైన ఇండస్ట్రీ. రాబోయే 1000-2000 సంవత్సరాలు డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ఉంటుంది. మీ తరతరాలు డైరెక్ట్ సెల్లింగ్ లోనే పురించిపోతారు, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్యాసివ్ ఇన్కమ్ ప్రమోట్ చేస్తుంది. మీరు 1 గంట సేపు ప్రయత్నం చేసినా సరే, 1 గంట వర్క్ చేసినా పర్లేదు. మీరు ప్రైవేట్ ఎంప్లాయ్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, హౌస్ వైఫ్, హోమ్ మేకరా, 1 గంట సేపు పనిచేస్తే తరాల్ని కూర్చోబెట్టి మనం మెప్పించవచ్చు. సో అద్భుతమైన సెక్టార్. అది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ 2016 గైడ్లైన్స్ ఇచ్చింది. సో రీసెంట్లీ గైడ్లైన్స్ 2023లో ఆల్రెడీ గైడ్లైన్స్ కూడా పాస్ చేసింది. అంటే పార్లమెంట్ లో గెజిట్ పాస్ అయిపోయింది. అంటే లీగల్ సెక్టార్స్, ఇల్లీగల్ సెక్టార్స్ 2 డివైడ్ చేయబడ్డాయి, బాగా గుర్తుపెట్టుకోండి. సో లీగల్ సెక్టార్స్ IDSA మెంబర్షిప్ ఉంటే అది లీగల్ గా ఉన్నట్లు లెక్క. ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఎవరు దొరికితే వాళ్ళ దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోయి అయ్యో అని చెప్పేసి తలాలు బాదుకుంటే మన పోయిన మనీ, పోయిన టైము తిరిగి రాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
సో ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పాను నేను, ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే చెప్పక తప్పట్లేదు, చెప్పి తీరాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో గెజిట్ పాస్ అయిపోయింది. సో ఏ సెక్టార్ ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ వర్క్ చేయాలి? 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతుందట 2025 నాటికి. అంటే త్వరలో ఇంకొక 5-6 నెలల నుంచి అసలు అరా స్టార్ట్ కాబోతుంది, గోల్డెన్ ఎరా. డైరెక్ట్ సెల్లింగ్ వైట్ కాలర్ బిజినెస్. నేను చాలా వీడియోస్ లో చెప్పాను, భారత పౌరుడు ఎవరు అని అంటే అది డైరెక్ట్ సెల్లరే అనే రోజులు వస్తాయి. అయితే మంచి సెక్టార్సే, జనాల్ని ముంచని సెక్టార్స్, జనాల్ని మిస్యూజ్ చేయని సెక్టార్స్, మ్యానిపులేట్ చేయని సెక్టార్స్ ఐడిసి మెంబర్షిప్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి సెక్టార్స్ 65,000 కోట్ల టర్నోవర్. ఎందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అనంటే ఇది యూత్ ని ఎంపవర్ చేస్తుంది, ఉమెన్ ని ఎంపవర్ చేస్తుంది. సో ఈ ఇండస్ట్రీ రాబోయే రోజులలో మీకు మధ్య దళారీలు ఏదైతే మిడిల్ మెన్ పర్సెంటేజ్, పేపర్, టీవీ, మహేష్ బాబు, సో నాగ చైతన్య లేకపోతే అల్లు అర్జున్, వీళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే బిజినెస్ జరుగుతుంటుంది. ఎందుకనంటే యుఎస్ లో 2 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది ఇది. ఎందుకంటే అక్కడ మాక్సిమం యాడ్స్ ఉండవు, డైరెక్ట్ సెల్లింగ్ తోనే వస్తుంటుంది. మీకు తెలుసా, వరల్డ్ వైడ్ గా 20% సక్సెస్ఫుల్ పీపుల్, మిలియనీర్లు 20% ఉంటే అందులో 5% డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళట. 5%. అది డైరెక్ట్ సెల్లింగ్ కెపాసిటీ అంటే. మన ఇండియాలో చూడండి 18,000 crores, ఇది 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతుంది. సో ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారంటే స్కిల్ ఇండియా చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్ తోడ్పాటును అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఇండియాలోనే తయారై ఇండియాలోనే పుట్టిన కంపెనీలకి వెన్నుదన్నుగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ జరుగుతుంది. డిజిటల్ ఇండియా, ₹1 కూడా కరెన్సీ మారక ఉండదు, డైరెక్ట్ డిజిటల్ గా జరుగుతుంటుంది. స్టార్ట్అప్ ఇండియా స్టార్ట్అప్ అవడానికి, డెవలప్డ్ కంట్రీలో సరస్సు చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్ హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పక్కనే చీకటి కూడా ఉంది. చీకటి చాలా పెద్దగా ఉంది సుమా. 600 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మెంబర్షిప్ తీసుకున్న కంపెనీలు ఎన్నో తెలుసా? అవాక్ అవుతారు. 17 మాత్రమే, 17. మరి చెత్త ఎంత ఉన్నాయో తెలుసా? 600. మన చుట్టూ చెత్త ఉంది, 17 కంపెనీలు మాత్రమే మంచి ఉన్నాయన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ 17 కంపెనీస్ ని ఎలా ఎప్పుడు గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపడితే నేను ఇంత గొప్ప బిజినెస్ లోకి వస్తాను, ఇది కదా మనకు తెలియాల్సింది. ఇది కదా మీకు పోస్ట్ చేసింది, ఇది కదా ఇన్స్టాలో నేను మీతో చెప్పింది, ఇది కదా మా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మనం ఒకరి కింద పని చేయకుండా, అంటే పని చేయడం తప్పనట్లేదు, కానీ మనం రక్త మాంసాలు తాకట్టు పెట్టి మనం బీటెక్ ఎంటెక్ చదువుకున్నా కూడా 30-40 వేల రూపాయలు పర్ మంత్ తీసుకునే పరిస్థితి లేదు. అలా కాకుండా ఆ పని చేస్తూ కూడా ఈ పని చేసే గొప్ప ఆపర్చునిటీ కావాలి అని అనుకుంటున్నాం. కానీ ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీలో చేయాలి, ఏ అప్లైన్ ఎలా గుర్తుపట్టాలి, చాలా కన్ఫ్యూజన్. ఓకే, మీరు 4 P's ని మీరు అబ్జర్వ్ చేయాలి. 4 P. ఫస్ట్ P, ఒక కంపెనీ మంచిదా చెడ్డదా అని మనం ఎలా గుర్తుపడతామంటే ఫస్ట్ P, దాన్ని ప్రొఫైల్ అంటాం. ప్రొఫైల్ అంటే కంపెనీ స్ట్రెంగ్త్. ఒక కంపెనీ చాలా కాలం పాటు ఉంటే కదా నేను టీమ్ బిల్డప్ చేయగలుగుతాను, నేను ఒక అద్భుతమైన బిజినెస్ చేయగలుగుతాను. నేను 1 year 2 year చేసిన తర్వాత కంపెనీ పోయిందనుకో, మళ్ళీ రీస్టార్ట్ ఎక్కడో దగ్గర, మళ్ళీ పోతే మళ్ళీ రీస్టార్ట్ కదా. సో అలాంటి కంపెనీలు వద్దు, ప్రొఫైల్ వెరీ స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే ప్రోడక్ట్ అనేది 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, అంటే మన కంటికి కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తి మన అసోసియేట్ అవ్వాలి, మన కస్టమర్ అవ్వాలి. అలాంటి బిజినెస్లు మాత్రమే మీకు వర్కౌట్ అవుతాయి. అలాగే ప్లాన్, బైనరీ, లెఫ్ట్ రైట్ ఇలా ఉండకూడదు. ఓన్లీ యూని లెవెల్, అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందో అది మాత్రమే ఉండాలి. అండ్ పిల్లర్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోండి. పిల్లర్ అంటే మీ స్పాన్సర్, మీ అప్లైన్ పర్ఫెక్ట్ గా లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మొత్తం గ్రూప్ మీద అతను షార్టెస్ట్ అప్లైన్ దొరికారంటే అయిపోయింది, మంచి కంపెనీ అయినా బయటకు వెళ్ళి రావాల్సి వస్తుంది. సో అలాంటి అప్లైన్, ఈ 4 P's అంత ఈజీగా ఎవరికి దొరకదు. మీరు సక్సెస్ఫుల్ లీడర్ అడగండి, 4 కంపెనీలు, 10 కంపెనీలు, 7 కంపెనీలు మార్చి తప్ప నేను మంచి కంపెనీ దొరకలేదని అంటుంటారు. కానీ ఇప్పుడే కనుక మీరు అద్భుతమైన ఒక బిజినెస్ చేయాలనుకుంటే మీరు 4 P's పర్ఫెక్ట్ గా దొరికే ఒక అద్భుతమైన సెక్టార్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక అద్భుతమైన, అంటే మీరు ఒక్కసారి వచ్చారంటే లైఫ్ టైం ఇంకా మీరు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని మీకు ఘంటాపదంగా మీకు నేను చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఆ 17 కంపెనీస్లలో అన్ని 17 కంపెనీస్ ది బెస్ట్, నో డౌట్. 17 కంపెనీస్ ది బెస్ట్. ఈ 17 మంది చాలా గొప్ప వ్యక్తులు, మంచి వ్యక్తులు ఉన్నారనుకోండి. ఈ
ఈ 17 మెంబర్స్లలో ఒక వ్యక్తిని ప్రెసిడెంట్ చేయాలంటే ఎవరిని ఎంచుకుంటారు అంటే మంచి అన్న దగ్గర 1 సెంటీమీటర్ ఎవరికైతే ఇంకొద్దిగా ఎక్కువ మంచి ఉంటుందో వాళ్ళని, అందరు మంచి వాళ్ళే కాకపోతే 1 సెంటీమీటర్ ఎక్కువగా ఎవరికైతే మంచి ఉంటుందో, 1 సెంటీమీటర్ ఎవరికైతే ప్రేమ ఉంటుందో, 1 సెంటీమీటర్ ఎవరైతే బాగా చూసుకోగలుగుతారో వాళ్ళని మనం ప్రెసిడెంట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో అలా నేను డైరెక్ట్ సెల్లింగ్ స్పెషల్లీ కోచ్ గా ఉన్న నేను, ఎన్నో పెద్ద కంపెనీలకు ట్రైనింగ్ చేస్తున్న నేను చాలా రీసెర్చ్ చేసి 7 years గా ఒక అద్భుతమైన సెక్టార్ లో వర్క్ చేస్తున్నాను. కానీ నేను చేసేది ఎవరికి తెలియదు. ఎందుకనంటే నేను ఎక్కడ అనౌన్స్ చేయను. కానీ స్టార్టింగ్ చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేస్తున్నానంటే చెత్త కంపెనీల్లో నా మాటలు విని జాయిన్ అవుతున్నారు, అది నాకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి నేనే ఆపర్చునిటీస్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. సో IDSA మెంబర్షిప్ తీసుకున్న కంపెనీలు 17 ఉన్నాయి. అందులో ది బెస్ట్ కంపెనీ 7 years గా నేను 3-4 years రీసెర్చ్ చేసి నేను ఆ కంపెనీలలో ఉన్నాను. ఎందుకు ఈ కంపెనీ ది బెస్ట్ అనేది మీకు నేను చెప్తుంటాను, మీరు టిక్ పెట్టుకుంటుండండి. సో సక్సెస్ అవ్వాలనే కోరిక మీకుంది, అందుకోసమే మీకు పోస్ట్ చూసారు, మా వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యారు, మీరు సిస్టమ్ లోకి వచ్చారు. సో సక్సెస్ అవ్వాలంటే ఇంత పెద్ద తతంగం ఉంది, రైట్? ఇండియా బేస్డ్ కంపెనీ, ఇండియాలోనే పుట్టాలి, ఇండియాలోనే పెరగాలి, అది నేను రాసుకున్న ఎయిమ్ అనమాట. ఫారెన్ కంపెనీలు చేయొద్దు, ఇండియాలోనే పుట్టాలి, ఇండియాలోనే పెరగాలి. అది న్యాచురల్, హర్బల్, ఆయుర్వేద, ఫిజికల్ ప్రొడక్ట్ ఉండాలి. అలా రీసెర్చ్ చేసేసి ఒక అద్భుతమైన సెక్టార్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ సెక్టార్ నేమ్ 3 అక్షరాలు, త్రిమూర్తులు అనమాట. 3 అక్షరాలు, దట్ ఈస్ IMC, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. సార్ 17 కంపెనీస్ కాకుండా ఓన్లీ వై IMC అని ఒక క్వశ్చన్ వస్తుంది మనసులోకి, రైట్? అంటే తిరుపతి తాండ్రా ఉన్నాడు కాబట్టి, లేకపోతే పలానా వ్యక్తి ఉన్నాడు కాబట్టి గొప్పది అయిపోయిందా? నో, కానే కాదు. గొప్పదా కాదా అనేది నేను మాట్లాడతాను, మీరు టెస్ట్ చేయండి. జస్ట్ ఒక 5 to 10 minutes లో పర్ మంత్ 50 to 1 lakh మీరు మీ పని మీరు చేస్తూ ఎట్లా అర్న్ చేయొచ్చు ఒక గొప్ప కంపెనీలో అనేది మీకు చెప్పబోతున్నాను. IMC, వై ఓన్లీ IMC? ఓకే, సో IMC విజనరీ మేనేజ్మెంట్ 2007 లో స్టార్ట్ అయింది కంపెనీ. అప్పుడు గల్లీలో స్టార్ట్ అయింది కాదు, 2007 అంటే 17 సంవత్సరాల కంపెనీ. అయ్యో నేను వెళ్ళేదే అంటే యాడ్ ఉండదు కదా, ఎందుకు? ట్రెడిషనల్ బిజినెస్ లేదు, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది కాబట్టి పేపర్లో, టీవీలలో యాడ్ ఉండదు. ఓకే, మరి ఇంతవరకు నేను వెళ్ళలేదు అని అంటే కొంతమంది వినుండొచ్చు, చాలా మంది వినుండకపోవచ్చు. ఎందుకంటే నార్త్ లో చాలా పెద్దది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా అద్భుతంగా స్టార్ట్ కాబోతుంది. ఇది సరైన టైం, మీరు వండర్ఫుల్ గా దీనిలో డెవలప్ అవ్వడానికి. విజనరీ మేనేజ్మెంట్ అశోక్ భాటియా, సత్యన్ భాటియా వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. వీళ్ళు తండ్రి కొడుకులు వీళ్ళు. సో ఫాదర్ అండ్ సన్, వీళ్ళకి ఈ బిజినెస్ తప్ప వేరే బిజినెస్ లేదు, అంత సూపర్ మేనేజ్మెంట్. నేను స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళ యొక్క మొత్తం టోటల్ చూసి 3 years వెయిట్ చేసి ఈ సెక్టార్ లో 7 years గా వర్క్ చేస్తున్నాను, రైట్? సో ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటూ పోతే, సో ఇది ఇండియాస్ లీడింగ్ సెక్టార్. IDSA మెంబర్షిప్ ఏ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని లీడింగ్ ఫ్రంట్ లైన్ లో ఉన్న సెక్టార్ IMC, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. దీనికి ఎట్లా ఒక కంపెనీ గొప్పది అని గుర్తుపడతామంటే R&D ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి, సో ఫ్యాక్టరీలు ఉండాలి, సో వీళ్ళు వేర్ హౌస్లు ఉండాలి. ఇవన్నీ లూధియానా పంజాబ్ లో ఉన్నాయి. లూధియానా పంజాబ్ లో హెడ్ ఆఫీస్ ఉంది, ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్. UK, దుబాయ్, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, సో ఇవన్నీ కంట్రీలలో ఆఫీసెస్ ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ ఇండియాలో ఉంది. ఓకే, ఇది మన సూపర్ అన్నమాట. అండ్ హరిద్వార్ లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, అండ్ వేర్ హౌస్ కూడా ఫ్యాక్టరీలో ఉంది. ఎట్ ఏ టైం 40 trucks ని లోడ్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా సప్లై చేయగల కెపాసిటీ ఈ కంపెనీ దగ్గర ఉందన్నమాట, అంత గొప్పది. అండ్ అదే కాకుండా ఎవరైతే కొత్త పర్సన్ వస్తారో వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా సేల్స్ చేయాలి, ప్రతిది కూడా నేర్పించడానికి ఇన్స్పైరింగ్ వరల్డ్ అనేది బ్యాక్ బోన్ గా ఉంది. ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఉంటారు అందులో. సో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఒక కంపెనీ గొప్పదా కాదా అని ఎలా మనం గుర్తుపడతామనంటే సర్టిఫికెట్స్. సో ఇది హెల్త్ అండ్ న్యూట్రిషన్, ప్యూర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆయుర్వేద ప్రొడక్ట్స్, దానికి సర్టిఫికెట్స్ గవర్నమెంట్ ద్వారా ఏమిచ్చారు అంటే ISO 9001 2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ ఉంది ఇక్కడ. ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ISO 22000, ఆ సర్టిఫికెట్ అంత ఈజీగా ఉండదు. అలాగే మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ కాస్మెటిక్స్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటారన్నమాట. ఈ ప్రోడక్ట్ ప్యూర్ ఆర్గానిక్. మీరు చేయబోయే బిజినెస్ కంపెనీ ఎంత పెద్ద గొప్పది, ఫస్ట్ పి చూస్తున్నాం మనం, ఎంత స్ట్రాంగ్, ఎంత పెద్దది అని చెప్పడానికి సర్టిఫికెట్స్ మనకి ఆధారం.
ప్యూర్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రోడక్ట్ అన్నిటికీ సర్టిఫై చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు అది జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ వీళ్ళు సర్టిఫై చేశారు. ఎందుకు తిరుపతి తాండ్రా ఇంత తెలిసిన వ్యక్తి ఇందులో ఎందుకు తింటున్నారంటే ఇంత పెద్ద కంపెనీ, ఎందుకంటే తెలిసిన వాడే మిస్ అయిపోతే ఆయన చాలా మంది అతనితో పాటు మిస్ అయిపోతారు కదా. సో జాగ్రత్తగా ఈ సెక్టార్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. మీకు 2 minutes లో ఈ కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటో ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. ఓకే, ప్లాంటేషన్ సాగు అవుతుంది. మనకి ఏ ప్రొడక్ట్ తయారవుతుందో ఫామ్ టు మౌత్ అంటాం అనమాట. ఎక్కడ తయారవుతుందో మొదలుపెట్టి రీసెర్చ్ చేసి మార్కెటింగ్ చేసి మౌత్ వరకు అందించే మొత్తం టోటల్ సిస్టమ్. బెర్రీ అన్న ఒక గొప్ప ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ కొన్ని లక్షల బాటిల్స్ అమ్ముడుపోతుంది. కారణం ఏంటంటే ఇది యూనిక్ ప్రోడక్ట్. ఐఎంసీలో ఇది ఎలాంటి క్యాన్సర్ సెల్, కరోనా ఇలాంటివి ఏవి కూడా రాకుండా చూస్తుంది. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 22,000 సర్టిఫికేట్, ప్యూర్ ఆర్గానిక్ సర్టిఫికేట్, ఇలాంటి ప్రోడక్ట్ సర్టిఫికేట్ దీంట్లో ఉంది. భారత ప్రభుత్వం సో ఇలాంటి సేవ చేసినందుకు కంపెనీ పైన పోస్టల్ స్టాంప్ కంపెనీ ఎన్వలప్ డిజైన్ చేశారు. యూనిక్ వరల్డ్ రికార్డ్ 2 times ఉంది కంపెనీకి. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఒక కంపెనీ స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ స్టోరేజ్ ఓన్ బిల్డింగ్ ఉండాలి. 3 lakh square feet, ఆల్మోస్ట్ 3 lakh square feet. ఎటేటం 50 trucks మనకు ఒక దగ్గర స్టోర్ చేసే కెపాసిటీ వేరే ఉందన్నమాట. అంటే కంపెనీ స్ట్రెంగ్త్ పెద్దది అని ఎలా చెప్తామంటే కంపెనీ స్టోరేజ్ కెపాసిటీ అంటే దేశవ్యాప్తంగా, కంట్రీ వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ ప్రతి చోట ఎక్కడెక్కడ వేరే ఉన్నాయి. వాళ్ళ ద్వారా టోటల్ అసోసియేట్స్ చూపిస్తారు. ఇది ఒక లెవెల్ వచ్చినప్పుడు మీకు స్వయంగా ఫ్యాక్టరీ విజిట్ చేస్తారు, మీకు స్వయంగా ఈ వేరే హౌస్ ఎక్కడ ఉందో చూపిస్తారు. ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, హెల్త్ కేర్. టోటల్ హరిద్వార్ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సొంత తయారీ. చాలా సెక్టార్స్ ఎలా ఉంటాయంటే పక్క ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తుంటారు. ఇక్కడ సొంత తయారీ ప్రతి ప్రొడక్ట్. అన్ని 300-400 రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ తయారవుతాయి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, మార్కెటింగ్ కూడా ఇక్కడికి సప్లై అవుతుంది. సో ఒక కంపెనీ ఎంత పెద్దది అని చెప్పాలంటే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. సో కంపెనీ దగ్గర ఐడిఎస్ఏ మెంబర్షిప్, ఫెక్కి మెంబర్షిప్ తో పాటుగా సో భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా అవుట్లెట్స్ అందుబాటులో ఉన్నాయి.
మీరు ఎక్కడ ఒక్కసారి ఈ షాప్ ద్వారా ఆర్డర్ పెడితే మీ ముంగిట 2 రోజులలో మీకు ఉండడానికి ఈ షాప్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. మీరు ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు మీ సెల్ ఫోన్ లోనే, మీ ఇంటికి 2 days లో వచ్చేస్తుంది. సో మీరు అది కాదు ఫిజికల్ గా చూడాలనుకుంటే ప్రతి చోట దీని అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇది ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్, సో గవర్నమెంట్ ఇచ్చిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మీరు చూస్తున్నారు, పోస్టల్ స్టాంప్ చూస్తున్నారు, యూనిక్ వరల్డ్ రికార్డ్ 2 times యూనిక్ వరల్డ్ రికార్డ్ వచ్చినట్టు మీరు చూస్తున్నారు. ఇది ప్రొఫైల్ ఫస్ట్ పి చెప్పడానికే దాదాపు ఇంత టైం పట్టింది. ఇంకా ఎలాబరేట్ గా మాట్లాడితే దాదాపు గంట సేపు కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పొచ్చు అనమాట. ఎందుకు ప్రొఫైల్ గురించి ఇంత వివరంగా చెప్తున్నామంటే మనం చేస్తున్న కంపెనీ ఎంత గొప్పది, మనం చేయబోతున్న సెక్టార్ ఎంత గొప్పదనే మనకు తెలియకపోతే, సో ఏదో మామూలు సెక్టార్ లో జాయిన్ అయిపోయి మాది గొప్పదని చెప్పుకొని భ్రమలో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సెకండ్ పి పవర్ ఆఫ్ ప్రొడక్ట్స్. మనం బిజినెస్ దేంతో చేస్తామంటే ప్రోడక్టే మనల్ని బిజినెస్ చేయించాలి. మనల్ని మనం ప్రోడక్ట్ ప్రమోట్ చేయొద్దు, ప్రోడక్టే మనల్ని ప్రమోట్ చేయాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనము ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం కాదు, ప్రోడక్టే మనల్ని ప్రమోట్ చేయాలి. అది బిజినెస్. అంతే తప్ప ప్రోడక్ట్ దే ఉంది సార్, ప్రోడక్ట్ కాదు బిజినెస్ చూడండి, నో, ముందు ప్రోడక్ట్ చూడాలి తర్వాత బిజినెస్ చూడాలి, రైట్? అలా అది మాత్రమే లీగల్ అంటారన్నమాట. పవర్ ఆఫ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు చూడండి ఒకసారి. సో ఇది ప్యూర్ ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, బెస్ట్ ఇన్ క్వాలిటీ, వరల్డ్ క్లాస్ ఇండివిజువల్స్, ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది, 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్ 300+ ప్రొడక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఏ సెగ్మెంట్స్ లలో ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్. మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా జ్యూసెస్, సిరప్స్ అండ్ టాబ్లెట్స్, సో ఇవన్నీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నయం చేస్తాయి. న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు న్యూట్రిషన్ టాబ్లెట్ తీసుకోవచ్చు, న్యూట్రిషన్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 80 to 90 ప్రొడక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో స్కిన్ కేర్, స్కిన్ సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా మీకు కిరాణంలో ఏది దొరికినా, మెడికల్ షాప్ లో ఏది దొరికినా అన్ని ఇక్కడ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ ప్రోడక్టే మనం ప్రమోట్ చేస్తుందని చెప్పాను. వన్స్ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత నచ్చితేనే కదా మనం ఇతరులతో మాట్లాడతాం. సో అంత అద్భుతమైన ప్రొడక్ట్, క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు అనమాట. పర్సనల్ కేర్ మీకు నాప్కిన్ నుంచి మొదలు పెట్టేసి, పేస్ట్ నుంచి స్టార్ట్ చేసేసి, హ్యాండ్ వాష్ నుంచి ప్రతిది కూడా ప్యూర్ ఆర్గానిక్ దొరుకుతుంది. ఫుడ్ కేర్ బిస్కెట్ నుంచి మొదలు పెట్టేసి మీకు రైస్ బ్రాన్ ఆయిల్ నుంచి మొదలుపెట్టి మీకు ఉప్పు, మసాలాలు, కారపొడి, పసుపు, పచ్చళ్ళతో సహా అన్ని రకాల ప్రొడక్ట్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కిరాణా షాప్ కు వెళ్లాల్సిన పనే లేదు, మీరు వెళ్లకుండా చూస్తే మీ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. సో హోమ్ కేర్, మీరు కిచెన్ ఐటమ్స్ ఏదైతే మీరు బయట కొంటారో అన్ని, లిటరేచర్, అలాగే మీకు యాక్సెసరీస్, మీరు ఇంట్లోకి ఏది వాడతారో అన్ని, అంటే మీరు బిజినెస్ చేయడానికి 1,00,000కు పైగా సంపాదించడానికి ఏ ప్రొడక్ట్ అయితే అవైలబుల్ కావాలో అన్ని రకాలుగా ఇక్కడ అందుబాటులో పెట్టింది, రైట్? ఇది ప్రొడక్ట్ ఎంత పవర్ఫుల్ ఉంది చూసారుగా. సో ఒక్కటే ప్రొడక్ట్ ఉంది, అన్ని రోగాలకు పనిచేస్తుంది, 2 ఉన్నాయి అన్ని రోగాలకు పనిచేస్తుంది, 3 లక్షలు పెట్టి తీసుకోండి, వర్కౌట్ అవ్వదు. కస్టమర్ ని మ్యానిపులేట్ చేయొద్దు. సో అతనికి ఏ ప్రొడక్ట్ అయితే అవసరమో దాన్ని ఇచ్చి కన్విన్స్ చేసి అతన్ని మన బిజినెస్ లోకి తీసుకొచ్చే ఒక గొప్ప బిజినెస్ ఐఎంసి బిజినెస్, రైట్? అలాంటి సెక్టార్ 17 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందులో ది బెస్ట్ సెక్టార్ ఐఎంసి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఇప్పుడు థర్డ్ కి వచ్చాం. థర్డ్ పి ప్లాన్ ప్రొవైడ్ చేస్తే ఇన్కమ్ స్టార్ట్. ఎంత సూపర్. కిరాణా షాప్కి వెళ్తామా కదా? ఖచ్చితంగా వెళ్తాం కదా. అందులో 3-4 వేలు 5,000 రూపాయలు కొంటాం కదా. సో కొనకుండా ఆగితే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ డిస్కౌంట్ రాదు, క్యాష్ బ్యాక్ రాదు, ఆపర్చునిటీ రాదు, షాపింగ్ మాల్ లో ఈ 3 రావు. సో మీకు ఐఎంసీలో డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఆపర్చునిటీ ఈ 3 వస్తుంది. ఒక్కసారి ఇక్కడ 1 minute ఆలోచించండి. ఫస్ట్ నేను చేసే బిజినెస్, నాకు బిజినెస్ అవసరమా? ఎస్, నేను జాబ్ చేస్తున్నాను, నాకు 1-2 గంటలో మిగులుతుంది. నేను ఈ 1-2 గంటలో నేను ఒక అద్భుతమైన బిజినెస్, ఇతరులకు ఉపయోగపడే బిజినెస్ చేయాలి. అది నాకు ఇబ్బంది కలగొద్దు, నా టీం కూడా ఇబ్బంది కలగొద్దు, నా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది కలగొద్దు. కిరాణం షాప్ లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ దొరుకుతుంది ఆర్గానిక్ లో, కెమికల్ లేకుండా. సో ఇది డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, నాకు బిజినెస్ ఆఫర్ వస్తుంది. చేస్తేనేమో బిజినెస్ వస్తుంది, చేయకపోతే డిస్కౌంట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఎంత సూపర్ బిజినెస్ చూడండి. షాప్ మార్చుకో, ఇన్కమ్ మారిపోతుంది. కంపెనీ సింపుల్ స్లోగన్ అనమాట. ఓకే, ఈ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3 స్లైడ్లు చాలా 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 ఇంపార్టెంట్. మిస్ అయిపోయారంటే మిగతాదంతా మిస్ అయిపోయినట్టే లెక్క. సో
ఈ సిస్టమ్ లోకి నేను ఐడి తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఏమి పెట్టుబడి లేదు, రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 రూపీ కూడా ఎవరి అకౌంట్ లో వేయాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ముందు మీ పాన్ నెంబర్, మీ సెల్ నెంబర్ ఇస్తే చాలు. మీది గవర్నమెంట్ వెబ్సైట్ లో అప్డేట్ అయి ఉంటే కనుక, ఏది మీకు ఆధార్ కార్డ్ లో అప్డేట్ అయి ఉంటే మీరు ఈ 2 ఇస్తే సరిపోతుంది. వన్స్ ఎంటర్ అయిపోతే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. లేదు అందులో అప్డేట్ అవ్వలేదనంటే మీ పాన్, మీ ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఐడి నెంబర్ ఇస్తుంది. ఇది గవర్నమెంట్ రూల్, రైట్? లీగల్ సెక్టార్స్ కి ఇంత రూల్ ఉంటుంది అనమాట. వన్స్ ఇచ్చారు అంటే మీకు ఒక నెంబర్ వచ్చేస్తుంది, రైట్? నెంబర్ వచ్చేసింది. మీరు హౌస్ వైఫా, గవర్నమెంట్ ఎంప్లాయా, ఎవ్వరికి అక్కడ అవసరం లేదు. ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. నాకు ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే పని చేస్తా. సో మిమ్మల్ని ప్రెషర్ లేదు, మీకు బాస్ లేడు, మీకు సెటర్ అవసరం లేదు, మీకు ఏది వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేస్తూ 1 గంట 2 గంటలో దీన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇన్వెస్ట్మెంటే లేదు, టైం ఇన్వెస్ట్ చేయగలిగితే మాకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది, రైట్? ఇప్పుడు మనం ప్లాన్ చూడబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ప్లాన్ ఎలా డబ్బులు వస్తాయి, మనకి అమౌంట్ ఎలా వస్తుంది అంటే సింపుల్. దాని బెనిఫిట్స్ చెప్పిన తర్వాత అమౌంట్ ఎలా వస్తుంది చెప్తాను. బెనిఫిట్స్ ఏంటి అంటే మీ జీవిత కాలము మీకు డిస్కౌంట్ 25 to 40% డిస్కౌంట్ ఎంజాయ్ చేయొచ్చు. కిరాణా షాపు, షాపింగ్ మాల్ 25 to 40% ఇవ్వలేరు కదా, అక్కడ తప్పకుండా కొంటాం. అదే కొనడమే ఇక్కడ ఆపేసి ఇక్కడ కొంటాం. మీకు 1100 BV బిజినెస్ వాల్యూమ్స్ గా వస్తుంటాయి. ఆ బిజినెస్ వాల్యూమ్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీకు ముందు చెప్తాను. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే మినిమం 3,500 నుంచి 4,000 మీరు కిరాణా షాపులో ఏదైతే కొంటారో అదే ఇక్కడ ఐడి తీసుకొని కొంటే జీవితకాలం డిస్కౌంట్ ఎంజాయ్ చేయొచ్చు. నచ్చితే బిజినెస్ ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ 40% అన్నాను. మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు ఏమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు గూగుల్ ప్లే స్టోర్ లో IMC బిజినెస్ అప్లికేషన్ దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంటర్ అయిపోతారు. ఇలా మీకు దాదాపు 18 to 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అందుబాటులో ఉంటుంది. చేయకపోతే నేను కిరాణా షాప్ లోకి వెళ్లే బదులు ఇక్కడికి వస్తున్నాను, ఆర్గానిక్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాను, నచ్చితే లేకపోతే నా ఇంట్లోకి వాడుకుంటాను. సింపుల్. చాలా జాగ్రత్తగా వినండి. మోసం చెయ్యకూడదు, జనాల్ని ఇబ్బంది పెట్టకుండా అవతల వ్యక్తికి నచ్చిందే మనం ప్రమోట్ చేయాలి. అది లీగల్ అంటే, రైట్? చాలా జాగ్రత్తగా వినండి. ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది, నెలకి మీకు ఎంత కావాలంటే స్కేలబిలిటీ ఉంటుంది దీంట్లో. మీరు ఎంత కావాలంటే అంత మీరు తీసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు అనమాట. సో దీని బిజినెస్ వాల్యూమ్స్ తో డిపెండ్ అవుతుంది. సోప్ కొన్నారు, డిస్కౌంట్ కొన్ని వాల్యూమ్స్ వస్తాయి. పేస్ట్ కొన్నారు, ఏదో వాల్యూమ్స్ వస్తాయి. ఇంకేదో కొన్నారు, వాల్యూమ్స్ వస్తాయి. మీకు అర్థం కాకపోతే మేమే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కంగారు లేదు. మీరు అవుట్ లైన్ వినండి, ఎలా ఇది వర్కౌట్ అవుతుంది. అవుట్ లైన్ వినండి, మీకు డౌట్ క్లారిఫై చేస్తాం డైరెక్ట్ గా. దీనికి పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ వైజ్ గా వస్తుంది. మీరు ఒక్క సిస్టమ్ కిరాణా షాప్ కి వెళ్లే బదులుగా ఇక్కడికి వచ్చారు అని అంటే మిమ్మల్ని స్టార్ అసోసియేట్ అని పిలుస్తారు, రైట్? 1100 బిజినెస్ వాల్యూమ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కేవలం ఇంట్లోకి కొనుక్కోవడం, మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ లో మీ అకౌంట్ నుంచి పెట్టుకుంటే మీ ఇంటికి ఆ ప్రోడక్ట్ వచ్చేస్తాయి. సో ఎట్లుంటాయో మీకు తెలుస్తుంది, ఎంత క్వాలిటీ ఉంటుందో. 17 years నుంచి 3-4 కోట్ల మంది అసోసియేట్స్, కోట్ల మంది ప్రోడక్ట్ వాడే వాళ్ళు ఉన్నారు. ఎలా వాడతారు, ఎంత గొప్ప ప్రోడక్ట్ అని తెలుస్తుంది. సో ఇక్కడ కొంటే మీ ర్యాంక్ 5% వస్తుంది, జస్ట్ 5%. సో ఇక్కడ నుంచి మీకు క్యాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మీరు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే మీరు వాళ్ళు చేసే వాల్యూమ్స్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఎప్పుడైతే 10,000 క్రాస్ అయిపోతుందో మీ నంబర్ 10%కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీ ఇన్కమ్ స్టెప్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే 40,000 వాల్యూమ్ క్రాస్ అయిపోతుందో మిమ్మల్ని 15%కి వెళ్ళిపోతారు. ఎలా అక్యుములేట్ అవుతుంది ఇది అనేది మీకు పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కంగారు పడద్దు. మీరు జస్ట్ అవుట్లైన్ వినండి. సో ఎలా ఇన్కమ్ వస్తుంది దీంట్లో అనేది మీరు జాగ్రత్తగా వినండి. ఇలా మీకు దీంట్లో ప్రమోషన్ ఉంటుంది, దాన్ని సూపర్ స్టార్ అంటారు. దానికంటే ముఖ్యంగా ఫస్ట్ కిరాణా షాప్ మీరు ఇష్టం కదా, నాకు సెన్సోడెంట్ ఇష్టం, పెప్సోడెంట్ ఇష్టం, పలాంది ఇష్టం, దాన్ని మార్చినందుకు కంపెనీ మీకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదేంటి అని అంటే 1100 వాల్యూమ్స్, అంటే మినిమం 3,500 నుంచి 4,000 తీసుకున్నందుకు గాను డిస్కౌంట్ ఇస్తూ 1 lakh క్యాష్ మీకు యాక్సిడెంటల్ లేకపోతే టోటల్ డిజేబిలిటీ, పార్షియల్ డిజేబిలిటీ ఇన్సూరెన్స్ గిఫ్ట్ ఇస్తుంది. చూడండి. సో అంటే కిరాణం షాప్ మార్చి IMC దగ్గరకు వచ్చినందుకు గిఫ్ట్ అనమాట. సో ఇలా ఒక్కొక్క సెగ్మెంట్స్ ఉన్నాయి. 4,000 తీసుకుంటే 12,000 తీసుకుంటే యాంటీ రేడియేషన్ బ్రేస్లెట్, అది గోల్డ్ ప్లేటెడ్. సో అది మన చేతికి ఉండడం వల్ల రేడియేషన్ బాడీకి రాదు. 7,100 అంటే అమౌంట్ లో చూస్తే 22,000
వాచ్ 11,000 వర్త్ ఆఫ్. ఇది మీ ఇష్టం, ఇది కిడ్స్ లాగా మీకు అంటగట్టడం ఉండదు. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. మీకు 1100 తీసుకుంటామా లేకపోతే ఇవి తీసుకుంటా, మీ ఇష్టం. ఏది తీసుకున్నా బిజినెస్ కామన్, రైట్? సో ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది, చాలా ఆఫర్స్ ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రైట్? కంక్లూజన్ చేయబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. కంక్లూజన్, మనం వచ్చింది దేనికి, ఎందుకు వచ్చాం, మనం ఎందుకు రావాలనుకుంటున్నాం అని అంటే, నాకు 1 గంట సేపు టైం మిగులుతుంది, నేను ఒక అద్భుతమైన బిజినెస్ చేయాలనుకుంటున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ అద్భుతాలు క్రియేట్ చేయబోతుందని విన్నాను, నేను విన్నాను. ఒక మంచి సెక్టార్, మీ పోస్ట్ చూసి వచ్చాను, నా ఫ్రెండ్ చెప్పడం వల్ల వచ్చాను, పలానా వ్యక్తి చెప్పడం వల్ల వచ్చాను, నాకు మంచి సెక్టార్ కావాలి. ఎస్, నేను కిరాణా షాప్ చేంజ్ చేశాను. సరే, నేను ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేయాలి? 2 వ్యక్తులు చేస్తే ఇల్లీగల్, 2 వ్యక్తుల నుంచి ఎంతమందినే చేసుకోమంటే లీగల్. జాగ్రత్తగా వినండి, 2 వ్యక్తులు చేయమని చెప్పేసానంటే ఇల్లీగల్, 2 వ్యక్తులు కాకుండా ఎంతమంది అయినా నీ ఇష్టం, 1 అయినా 100 మంది అయినా చేయమంటే అది లీగల్. అంటే కస్టమర్ ఫోరం, కస్టమర్ కి వెసులుబాటు ఉండాలి. అలా మీరు ఎంతమందినైనా చేయొచ్చు, కానీ 5 వ్యక్తులు చేస్తే ₹1,00,000 పర్ మంత్ తీసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి, 5 వ్యక్తుల్ని మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే, అంటే 5 వ్యక్తులు కిరాణా షాపుకు వెళ్లకుండా ఆపితే, ఓకే, ఆపమని చెప్పితే, ఇది సిస్టమ్ సేమ్. ఉప్పు కర్పూరంబు నొక్క పోలికలు ఉందని చెప్పాను, సేమ్ కనిపిస్తుంది. కానీ 2 వ్యక్తులు, 1 వ్యక్తి కాకుండా ఎంతమంది అయినా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా చేస్తే ఎంతమంది కావాలి? ఓన్లీ 5 మెంబర్స్. 5 మెంబర్స్ మీరు సిస్టమ్ లోకి వచ్చారు, ప్రొడక్ట్ చాలా బాగా నచ్చింది, మీకు 7 మంది పరిచయాలు ఉన్నారు, ఎస్ ఆర్ నో? సో చాలా మంది కాంటాక్ట్ లిస్ట్ ఉంది, అందరు కిరాణా షాప్కి వెళ్తారు, ఎస్ ఆర్ నో? అందరు కిరాణా షాప్. సో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ లేనిది కదా, వాళ్ళు ఇంట్లోకి కొనుక్కుంటే బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేస్తుంది, రైట్? మీకు ఎట్లనో వాళ్ళకు కూడా అంతే. పై వ్యక్తి మీరు అనుకోండి, మీకు తెలిసిన వ్యక్తులే ఒక 5 మెంబర్స్, ఓన్లీ 5 మెంబర్స్ కిరాణా షాప్ కు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దాం సుమా, మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కంగారు మేము మాకు చూపించండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కంగారు లేదు. 1-2 మంత్స్ మీకు డైలాగ్స్ ఉండవు, మేమే మాట్లాడతాం, మా ముందు కూర్చోబెట్టండి. మీరు చెప్పడం వల్ల ఆ 5 మెంబర్స్ వాళ్ళు ఇంట్లోకి తీసుకోవడం వల్ల నచ్చినవి, ఆర్గానిక్ ప్యూర్ ఆయుర్వేదిక్ ప్యూర్ తీసుకోవడం వల్ల మీ పేఅవుట్ మినిమం ₹3,000 ఉంది. 5 వ్యక్తులతో మీరు మాట్లాడితే మీ పేఅవుట్ ₹3,000. కిరాణా షాప్ కు వెళ్తున్న మీకు ఎప్పుడు డిస్కౌంట్ లేదు, ఎప్పుడు క్యాష్ బ్యాక్ లేదు, ఎప్పటికీ ఉండదు కదా. మార్చడం వల్ల మీ ఇంట్రడ్యూస్ చేయడం, మీ టైంలో మీకు 1 month లో 5 వ్యక్తులకు మీ ఇష్టం, రూల్ ఏం లేదు. 3,000 జాగ్రత్తగా వినండి. ఇంటూ 5 into 5 గుర్తుపెట్టుకోండి. 5 into 5 ఈ 5 వ్యక్తుల్ని వాళ్ళ సర్కిల్ బోల్డ్ మంది ఉంటారు కదా, ఇంటూ 5 జరిగితే మీ పేఅవుట్ 11,500. అంటే వాళ్ళని మీరు గైడ్ చేస్తే చాలు, వాళ్ళని మీరు డ్రైవ్ చేస్తే చాలు. సార్ మాకు తెలియదు కదా, అవసరమే లేదు. దానికోసమే మేమంతా ఉన్నది. మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం, ప్రతిది కూడా మీకు అందుబాటులో ఉంటాం. మేము ఉన్నామంటే మీరు బేఫికర్, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. సో ఇంటూ 5 చేస్తే మీకు 50,000, ఇంటూ 5 చేస్తే మీకు 1.2 lakhs, ఇంటూ 5 మీరు చేస్తే మినిమం 3.5 lakhs నుంచి ఎబో. ₹1,00,000 చూసి కంగారు పడొద్దు, ఓకే? ఏమి చేస్తున్నామన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, నేను ఎవరికి ₹1,00,000 పే చేయమని అడగట్లేదు. నేను అనవసరమైన ప్రోడక్ట్ ని అంటగట్టట్లేదు. నేను పోలీసు కూడా చెప్తాను, డీజీపీ కూడా పోయి ప్లాన్ చెప్తాను. నేను కంపెనీ టీషర్ట్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని, ట్యాగ్ పెట్టుకొని వెళ్తాను, అంత ప్రొఫెషనల్ గా వెళ్తాను, రైట్? సో నేను ఎక్కడ మ్యానిపులేట్ చేయను. ఇంట్లోకి కొనుక్కోమని చెప్తాను, వస్తే వచ్చాను, లేకపోతే లేదు. జరగకపోతే అని అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ అనమాట. జరగకపోతే ఎంతైతే ఉందో జరిగితే కూడా అంతే ఉంది కదా. సో ఇలా ₹1,00,000 పైగా సంపాదించవచ్చు ఒక 5 మెంబర్స్. మీరు ఎడ్యుకేటెడా, అన్ఎడ్యుకేటెడా, చదువుకున్నారా, విలేజ్ లో ఉన్నారా, సిటీలో ఉన్నారా, అవసరమే లేదు. ప్లాన్ అర్థమైందా? ఆపర్చునిటీ కావాలా? మేము అందుబాటులో ఉన్నాం. 4 piece చూసారు కదా, 3 piece చెప్పేశాను, 3rd piece చెప్పబోతున్నాను, 4th piece చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4 పర్ఫెక్ట్ గా దొరికాయంటే మీ లైఫ్ మారిపోయింది అంతే, ఓకే? ఇంకెవ్వరి దృష్టిలో పడాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం ఇది హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. 5 into 5. సార్ 2 ఉన్నారు, నో ప్రాబ్లం. 1 ఉన్నారు, పర్లేదు. 10 మందిని చేయగలుగుతా, సూపర్. నేను చెప్పేది 5 అయితే సరిపోతుంది అని. మీరు 100 మంది చేస్తే అదిరిపోయింది. 1 కదా సార్, నాకు అంత సీన్ లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ
రూలే లేదు అన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కంపెనీలో మామూలు 7th క్లాస్ పాస్ అయిన ఒక వ్యక్తి ₹1,00,00,000 పర్ మంత్ తీసుకునే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఢిల్లీలో ఉంటారు. సో ఈయన సైకియాట్రీ అండ్ మిస్టర్ డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాళ్ళ 50 lakhs పర్ మంత్. ఇదే పని, ఇంతే కిరాణం షాప్ చేంజ్ చేయించే పని చేస్తున్నాం అంతా. సో ఇందులో ఎంత సూపర్ చూడండి. నాకు నచ్చడానికి కారణం ఎవరిని నేను మ్యానిపులేట్ చేయను, ఎవరిని ప్రొడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. సో ఒక హెడ్ కానిస్టేబుల్ రిజైన్ చేసి 10 లక్షలు 15 లక్షలు పర్ మంత్ తీసుకునే ఒక రేంజ్ లో ఉన్నారు. సో ఇది గొప్ప అవకాశం. పెద్ద పేఅవుట్స్ చూపించాను మీకు. ఓకే, సో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించే వాళ్ళు బోల్డ్ మంది మా గ్రూప్ తో అసోసియేట్ అయి ఉన్నారు. సో మీకు కారు కావాలని కోరుకుంటుంది కదా, కామన్ కారు ఉంటుంది. కారు మనం కొనడం కాదు, కంపెనీ గిఫ్ట్ ఇస్తే ఎంత సూపర్ ఉంటుంది. అలా తీసుకున్న వాళ్ళే వీళ్ళంతా, కామన్ పీపుల్ వీళ్ళంతా. సో 17 years కంపెనీ. సో మనం టూర్ వెళ్ళాలని కోరుకుంటుంది, దుబాయ్, మలేషియా, సింగపూర్. మా టీం అంతా మేము 4th కి దుబాయ్ వెళ్తున్నాం, ఫ్రీ. మొత్తం 3 నుంచి 4 లక్షల రూపాయలు కంపెనీ మా మీద ఖర్చు పెడుతుంది. మీకు కూడా కోరిక ఉంటుంది కదా. సో ఎలా వెళ్ళాలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో పెద్ద పెద్ద ఈవెంట్స్ లలో సన్మానం. సో ₹1,00,000, ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి కూడా సన్మానం చేయరు ఎవరు. సో ఫుల్ మస్తు మజా ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, దాంట్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫైనల్ పి మా లీడర్స్ కెపాసిటీ ఏంటి, మా గ్రూప్ యొక్క లీడర్స్ కెపాసిటీ ఏంటంటే స్ట్రెంగ్త్ ఏంటంటే ట్రైనింగ్స్. మేమంతా మీకు ట్రైనింగ్స్ ఇస్తాం. మీరు బ్లైండ్ గా మాతో పాటు చేయబట్టుకొని రండి. ₹1,00,000 ఇప్పించడానికి మాకు 6 నెలల టైం కూడా పట్టదు. ఓకే, మీకు ₹1,00,000 ఇప్పించడానికి 6 నెలల టైం పట్టదు. ఎందుకంటే మేమంతా ఎక్స్పర్ట్స్, మా గ్రూప్ అంతా, మా టీమ్ లీడర్స్ అంతా ఎక్స్పర్ట్స్ అనమాట. సో మిగతా వాళ్ళకి మాకు వేరియేషన్ ఏంటంటే మాకు ట్రైనింగ్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఆన్లైన్ ట్రైనింగ్స్ నేర్పిస్తాం, ఆఫ్లైన్ ట్రైనింగ్ నేర్పిస్తాం, ట్రైన్ ద ట్రైనర్ నేర్పిస్తాం, పీపీటీ డిజైనింగ్ నేర్పిస్తాం, పోస్టర్ డిజైనింగ్ నేర్పిస్తాం, డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాం, డైరెక్ట్ సెల్లింగ్ మాస్టర్ ఏంటో చెప్తాం, యూట్యూబ్ స్కిల్స్ నేర్పిస్తాం, ఫేస్బుక్, ఇన్స్టా స్కిల్స్ నేర్పిస్తాం. మీకు ఏ స్కిల్ అయితే అవసరమో ఫ్రీగా ఇక్కడ మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఒక్కసారి మనం కంక్లూజన్ చేస్తే ఇక్కడ నెంబర్ 1, నేను లక్షలు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు, చేస్తే తప్పేంటి? నేను చెత్త సెక్టార్ తో అసోసియేట్ అయ్యలేను. లైఫ్ టైం ఒక్కసారి ఎంటర్ అయిపోయానంటే లైఫ్ టైం. ప్లస్ మీ వెనకాల తిరుపతి తాండ్రా అని ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు చూడకపోతే యూట్యూబ్ చూడండి. నేను ఎన్ని వందల ట్రైనింగ్ చేస్తానో మీకు అర్థమవుతుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందో మా గ్రూప్ అంతా మీకు అందుబాటులో ఉంది. రైట్, మీరు చేయాల్సిన పని, మీరు కొత్త వాళ్ళైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు మాకు కావాలని మేము యాడ్ ఇచ్చాం. ఎక్స్పీరియన్స్ ఉంటే మీ పాత ఎక్స్పీరియన్స్ అంతా రబ్బర్ పెట్టి చెడిపేశారండి. మేము కొత్త ట్రైనింగ్ చేస్తాం. ₹1,00,000 పర్ మంత్ తీసుకునే ఒక గొప్ప అవకాశం, ఇతరులకు హెల్త్ ఇస్తూ వెల్త్ తీసుకునే గొప్ప అవకాశం మీకు ఇస్తాం. మనకు కావాల్సింది ఒక 5 groups ని మీరు స్ట్రెంగ్తెన్ చేయగలిగితే చాలు. ఒక 5 వ్యక్తుల్ని మీరు ఆ గ్రూప్ ని డెవలప్ చేయగలిగితే చాలు. మీకు కార్ ఫండ్, హౌస్ ఫండ్, టూర్ ఫండ్, రాయల్ యాన్యువల్ బోనస్, బోనెడ్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఫుల్ టైం చేస్తే సూపర్, మీరు పార్ట్ టైం చేసినా ఓకే. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో ₹500 కోసం మర్డర్ చేసే రోజులు ఇవి కదా. సో ₹1,00,000 కోసం ఏం చేయొచ్చు? ₹1,00,000 కోసం ₹1,00,000 రావాలంటే 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి కదా. ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీలో మీకు ఒక డిమార్ట్ పెట్టాలంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది? మీకు 100 డిమార్ట్లు పెట్టుకున్నట్టు ఐఎంసీ బిజినెస్ అంటే. ఎందుకంటే 400 ప్రొడక్ట్ మీకు R&D మీద కాదు, ఫ్యాక్టరీల మీద కాదు, ఫీల్డ్ మీద కాదు, డాక్టర్లు మీ వాళ్ళు కాదు, సైన్స్ మీద కాదు. ఒక సెల్ ఫోన్ పట్టుకుంటే 300 ప్రొడక్ట్ మీ ఓనర్. ప్లస్ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎవరు మీకు బాస్ లేరు, ₹1,00,000 ఇన్వెస్ట్ చేయరు. కేవలం 3,500 అది మీ ఇంట్లోకి అవసరమైంది తీసుకుంటారు. ఆన్లైన్ ద్వారా నేర్పిస్తాం, అన్ని నేర్పిస్తాం కదా. మంచి సెక్టార్స్ మీ దగ్గరికి డోర్ నాక్ చేసినప్పుడు, మాలాంటి వ్యక్తులు మీ వెనక ఉన్నారు అని అనుకున్నప్పుడు, మీరు ఒక్క నిర్ణయం తీసుకొని 3 సంవత్సరాలు 3 years రిటైర్మెంట్ అంతే. మీరు జాబ్ చేస్తున్నారు 28 సంవత్సరాలు రిటైర్మెంట్, బిజినెస్ చేస్తున్నారు ట్రెడిషనల్ బిజినెస్, లైఫ్ టైం రిటైర్మెంటే లేదు. ఇక్కడ 3 years రిటైర్ అవ్వచ్చు, జస్ట్ 3 years. అయితే కండిషన్స్ అప్లై, మేము చెప్పినట్టు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, సో మరి ఒక్క అద్భుతమైన నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను మీ అందరికీ. మేమంతా సిద్ధంగా ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి. మా లీడర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. సో మేమే మీకు కాల్స్ రిటర్న్ చేస్తాం. మీరు చేయాల్సిన పని ఒక్క పని, మీరు ఎవరైతే మీరు ఇన్స్టా నుంచి రకరకాల సోషల్ మీడియా ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒక మెసేజ్ చేయండి.
ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఒక మెసేజ్ చేయండి. లేదంటే మా వాళ్ళు ఎవరైతే మీకు కనెక్ట్ అయ్యారో వాళ్ళే మీకు కాల్ చేస్తారు, వెంటనే రెస్పాన్స్ ఇవ్వండి. మాతో మాట్లాడాలి అని అనుకుంటే వెంటనే నాతోని కానీ మా లీడర్తో కాల్ కలుపుతారు, డిస్కస్ చేయండి. సో మొత్తం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. 3 సంవత్సరాలు మీ అమూల్యమైన టైం ఇవ్వండి. 100% మిమ్మల్ని డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అనౌన్స్ చేయగానే ఎంతో మంది అంటే ఇంపార్టెంట్ వ్యక్తుల్ని మేము తీసుకున్నాం ఇక్కడికి. సో మళ్ళీ ఒక ప్రోగ్రామ్ లో ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ లో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. రైట్. సో ఈ అవకాశం మీరు అంత ఈజీగా విడవద్దండి. సో ఈ గొప్ప అవకాశం మీరు తీసుకుంటారని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి, 3 సంవత్సరాలలో అద్భుతాలు క్రియేట్ చేసే గొప్ప ఆపర్చునిటీ మీకు ఇస్తాం. సో 7.5 years గా మేము వర్క్ చేస్తున్నామంటే 20,000 మంది గ్రూప్. కాకపోతే మేము ఎక్కడ అనౌన్స్ చేయం, ఇప్పుడు మాత్రం అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యాం. అట్లా అని చెప్పేసి వేరే సెక్టార్ ని డిస్టర్బ్ చేయం. సో చెత్త కంపెనీలు మాత్రం చేయొద్దండి. మీరు ఎవరిని సలహా అడగొద్దు. అవసరమైతే మమ్మల్ని అడగండి. మీకు ఏ క్వశ్చన్స్ కావాలన్నా మేము క్లారిఫై చేసిన తర్వాతనే మీరు ఎంటర్ అవ్వండి. ఒక గొప్ప అవకాశాన్ని తీసుకుంటారని కోరుకుంటూ, సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మా టీం మాట్లాడినప్పుడు మాతో మాట్లాడాలనుకుంటే పేరు మెన్షన్ చేయండి, మేము స్వయంగా మీతో మాట్లాడతాం. ఇది ఈ రోజు సెషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు వెంటనే ఐడి తీసుకోండి. ఒక ట్రైనింగ్ త్వరలో ఉంది, దాని స్టార్ట్అప్ ప్రోగ్రామ్ అంటాం. ఎందుకు ఎలా బిజినెస్ చేయాలి అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అది మీరు యాక్టివేట్ అయిన వాళ్ళకు మాత్రమే ఆ ప్రోగ్రామ్ లో మీకు చోటు ఉంటుంది. సో దాదాపు 18 రకాల ట్రైనింగ్స్, ఫ్రీ ట్రైనింగ్స్ మీకు ఇస్తున్నాం. రైట్. మాకు మొబైల్ యాప్ ఉంది, మీకు తెలుసు. ఆల్మోస్ట్ అది 4,000 వర్త్, అది బయట వాళ్ళకి. సో మా ట్రైనింగ్స్ రావాలంటే మీకు తెలుసు, మీకు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే గంటకి 300 రూపాయలు మీరు పే చేయాలి. రైట్. ఇక్కడ మా గ్రూప్ కి కంప్లీట్ గా ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి రెగ్యులర్ గా. మార్నింగ్ 6 AM ట్రైనింగ్ ఉంటుంది, ఈవినింగ్ 8 PM ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రీగా మీ పర్సనాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గ్రూప్ మీకోసం, మా టీం మీకోసం వెయిట్ చేస్తుంటారు. మీరు వెంటనే మాకు కాల్ చేయండి. మెసేజ్లు ఉంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మేము మీకు గొప్ప అవకాశం ఇచ్చి మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. రైట్. గుడ్ నైట్. కీప్ స్మైలింగ్. బాయ్.